నమస్కారం. సింహరాశి వారు చాలా అదృష్టవంతులు. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. కొత్తగా సింహరాశి వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ సింహరాశి వారి కోసం రేపటి రోజున చాలా అద్భుతంగా ఉండబోతుంది. అఖండ ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది. అసలు రేపటి రోజున సింహరాశి వారికి ఏం జరగబోతుంది, అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, మనస్తత్వం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశివారు ధైర్యానికి మారుపేరు. ఏదైనా కానీ అనుకుంటే సాధించేంతవరకు నిద్రపోరు. సింహం ఎలా అయితే అడవికి రాజో మీరు కూడా రాజుల ధైర్యాన్ని, కర్తవ్య పాలనను సమగ్రవంతంగా నిర్వహిస్తారు. నలుగురిలో పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి. అందరూ నావారు అనుకుంటారు. నమ్మిన వారిని బాగా చేరదీస్తారు. గాంభీరంగా కనిపిస్తారు. కానీ మనసు మాత్రం వెన్నలాంటిది. ఎవరికీ కలలో కూడా కీడు తలపెట్టాలని కానీ ఎదుటి వారి నాశనాన్ని కానీ కోరుకోరు. దేవుడు నాకు ఇంతవరకు ఇచ్చాడు, నాకు ఇంతే దక్కాలని ఉందేమో అని చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. అతిగా ఆశకు పోరు. ఉన్నదాంతో సర్దుకుపోతారు. దొరికిన దాంతోనే ఆనందాన్ని ఎత్తుక్కుంటారు. లేని దానికోసం ఆరాటపడరు. అందుకే అన్ని రాశుల్లో కంటే ఈ రాశి వారికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక రాజు ప్రజల కోసం, తన కోసం ఎలా అయితే బ్యాలెన్స్ చేసుకొని ప్రజల సంరక్షణ కోసం ఎలా అయితే పాటుపడతాడో ఈ రాశి వారు కూడా వీళ్ళని నమ్మిన వారి కోసం, కుటుంబం కోసం ప్రాణాన్ని ఇస్తారు. కుటుంబంలో ఉన్న వారి అందరి కోసం ఆలోచిస్తారు. వారి ఆనందాన్ని తమ ఆనందంగా భావిస్తారు. కుటుంబ విలువల కోసం ఎన్నో కట్టుబాట్లను, విలువలకు కట్టుబడి ఉంటారు. అందరూ నా వాళ్ళే అనుకుంటారు. విపరీతమైన కోపం వస్తుంది. కోపానికి తగిన అర్థం ఉంటుంది. మీ దగ్గర ఉన్న దాంతోనే నలుగురికి సహాయపడాలి అనుకుంటారు. అయితే ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్త పడాలి. అందరూ నా వాళ్ళే అనుకోవడం మంచిదే, కానీ అతి మంచితనం పనికిరాదు. అతి మంచితనం వల్ల మీరు కొన్ని సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి కొన్ని విషయాల్లో అతి మంచితనాన్ని విడిచిపెట్టడం మంచిది. షూరిటీ సంతకాలు, మధ్యవర్తిత్వ సంతకాలు మీకు ముందు రోజుల్లో నష్టాలు తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమంది వ్యక్తులు అవసరానికి మాత్రమే మీ ముందు చేతులను జోడించబోతున్నారు. వారు ఎవరో తెలుసుకొని జాగ్రత్త పడండి. మీలో ఒక తెలియని దైవిక శక్తి ఉంది. అది ఏంటంటే ఎదుటి వ్యక్తులను ఇంటెన్షన్ మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఎవరు ఎటువంటి స్వభావంలో మీరే అంచనా వేయగల సమర్థులు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక విషయానికి వస్తే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి అద్భుతంగా ఉండబోతుంది. రియల్ ఎస్టేట్, బిజినెస్, వ్యాపార పరంగా కూడా మీకు అనుకూలమైన మార్పులు రావడం గమనిస్తారు. వ్యాపారంలో కొత్త మెలకువలు నేర్చుకుంటారు. అలాగే వివాహానికి సంబంధించిన చర్చలు జరుపుతారు. మంచి జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. అయితే రేపు మీరు ఒక విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. అది ఏంటంటే పరంగా కావచ్చు లేదా స్నేహితుల పరంగా కావచ్చు. బంధం అనే ఒక ఇంట్లో సోదరిమణుల మధ్య కావచ్చు. ఇలా ఏదైనా కానీ బంధం దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వారితో ఏర్పడే ఏదైనా చిన్న చిన్న మాటలు వివాదాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి బంధం విషయంలో ఆలోచించి అప్రమత్తంగా మీరు ఉండక తప్పదు. కానీ కోపానికి కానీ గురైతే బంధం దూరం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త తప్పనిసరి. అలాగే ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతికూలమైన సమయం అనుకూలంగా మారడానికి ఇష్టదైవం పూజ లేదా నామస్మరణ చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు శుభ ఫలితాలు పొందుతారు. అలాగే లలితా సహస్రనామం కూడా పఠించడం, పేదవారికి ఉన్నంతలో సహాయం చేయడం వల్ల మరెన్నో ఫలితాలు పొందవచ్చు. మీకు నరదృష్టి తగిలితే బద్ధకంగా ఉండటం, ఏ పని చేయాలనిపించకపోవడం, మనసు చిరాకుగా అనిపించడం, ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఎర్ర నీళ్ళతో లేదా ఉప్పుతో దిష్టి తీసుకోండి. దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాంటప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించడం, దానివల్ల శివుని ఆశీస్సులు మీ పైన ఉంటాయి. ఈ రాశి వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. ఇక విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కోసం మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మంచిది. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం ఎక్కువగా ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అసలు రాదు. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి.
మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు. లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు దూరమైన వారు మళ్ళీ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఎక్కువగా ఫీల్ అవ్వకండి. అంతా మీ మంచికే జరుగుతుంది. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి. ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి. ఆరోగ్యం పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి. మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతో పనిచేయండి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. పనులను ఎక్కువగా వాయిదా వేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. రోజున బయట వారితో జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. ఇక సింహరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించారు. ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు. ఇవన్నీ ఇప్పటి నుంచి వీరికి దూరం అవుతాయి. జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారు మీకు వీలైతే రేపటి రోజున మూగజీవులకు ఆహార దానం చేయండి. దానివల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ జీవితంలో ఉన్న శని మొత్తం పోతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. రేపటి రోజున ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆర్పి అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ 2 రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, నలుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 7, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు కదండి. సింహరాశి వారి గురించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.